హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? రాగి దోశలండి ఈరోజు మా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. మా ఇంట్లో చిరుధాన్యాల వాడకం ఎక్కువేనండి. రాగులు, జొన్నలు, అలసందలు ఇలాగ ఎక్కువే వాడతామండి. ఎందుకంటే ఏ డాక్టర్ చెప్పినా కూడా వైట్ రైస్ ఆపేయండి, చిరుధాన్యాల వాడకం పెంచండి అంటున్నారు కదా. ముఖ్యంగా రాగులండి. రాగుల వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయట. అందువల్ల నేను రాగులు కొంచెం ఎక్కువగానే వాడతానండి. రాగి ముద్ద చేస్తాను. వారానికి ఒక రోజైనా రాగి దోశలు వేయాల్సిందే. వేసవికాలం వచ్చేసింది కదా, ఇంకా రోజు రాగి జావ కాయాల్సిందే. అట్లాగే జొన్న సంకటి కూడానండోయ్, చాలా బాగా చేస్తాను జొన్న సంకటి. వారానికి ఒకసారైనా చేయాల్సిందే. ఏదైనా కానివ్వండి, మన ఆరోగ్యం కోసం. డాక్టర్లు చెప్పేది కూడా మన కోసమే కదండి. మన ఆరోగ్యం కంటే ఏది ఎక్కువ కాదు కదా. ఇదిగోండి, 2 రకాల పచ్చళ్ళు ఉన్నాయి. నేనైతే వేరుశనగపప్పు, శనగపప్పు 2 కలిపి చేస్తానండి పచ్చడి. మీరు చాలా వాటిలో చూసే ఉంటారు. కానీ మా వాడు ఎందుకని చింతకాయ పచ్చడితో ఇష్టపడతాడండి. అందుకని లైట్గా నేను కూడా ట్రై చేద్దాం అసలు చింతకాయ పచ్చడితో అని కొంచెం కొత్త చింతకాయ అండి కొంచెం పెట్టుకున్నాను. చూద్దాం ఎలా ఉంటుందో చింతకాయ పచ్చడితో. అంటే రాగి పిండి మంచి హెల్తీ దోశ కదండి. కొంచెం నేను ఎక్కువ కూడా చూడట్లేదు, కొంచెం ట్రై చేస్తాను. చాలా బాగుంటుందమ్మా చింతకాయ పచ్చడితో అంటాడు మావాడు. ఎప్పుడు తిని చూడమ్మా అంటాడు. నేను ఇదే ఫస్ట్ టైం తిని చూస్తున్నాను. బాగానే ఉందండి. అంటే మనకు ఎంతసేపటికి ఈ శనగపప్పు చట్నీలు ఇవి అలవాటయ్యి చింతకాయ పచ్చడి ఎప్పుడు నేను ట్రై చేయలేదు. కానీ ఈరోజే ఫస్ట్ టైం దీన్ని చూస్తున్నాను. చాలా బాగుందండి రాగి దోశలో చింతకాయ పచ్చడి. మీరు కూడా ఒక్కసారి ఇలా దోశలు వేసుకొని ఈ కొత్త చింతకాయ పచ్చడి అండి ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్స్లో చెప్దురు. కానీ మధ్యాహ్నం భోజనం చేసి పడుకున్నానండి. ఏంటోనండి ఎప్పుడు లేనిది ఈరోజు కొంచెం నిద్ర పట్టింది. గబుక్కును మెలకు వస్తే అమ్మో చాలా టైం అయిందే అనిపించిందండి. పొద్దుపోయిందేమో అనిపించింది. ఇంకా గబగబా లేచి వచ్చి కసువు జిమ్ముతూ ఉన్నానన్నమాట. మా పిల్లలేమో పాల ప్యాకెట్లు తీసుకొని వచ్చారు టీ పెట్టుకుంటామని. మా కసువు అండి ఇంటి ముందు అసలు కనీసం రోజుకు 4-5 సార్లు జిమ్మాల్సి వస్తుందండి. మా పక్కింటి వాళ్ళకి ఉసిరి చెట్టు ఉందండి, చిన్న ఉసిరికాయల చెట్టు. ఆ చెట్టు ఒకటే ఆకులు రాలుస్తుందండి. మనం ఇటు కసువు జిమ్మ అటు వెళ్తామా, ఇటు మళ్ళీ ఆకులు పడతాయి. ఒక్కోసారి అయితే విసుగొచ్చేస్తుంది అనుకోండి. అయినా తప్పదు కదండి, నీట్గా ఉండాలిగా, అందుకని చిమ్ముతూనే ఉంటా. మా అబ్బాయి అయితే అమ్మ నేను ఎప్పుడు ఇంటికి వచ్చినా నువ్వు కసువు జిమ్ముతూనే ఉంటావేంటి అంటాడు. ఆకులు అట్లా రాలి ఉంటే బాగుండదు కదా అని చెప్పేసి ఒక పక్కగా జిమ్ముతానండి. మా పిల్లల్ని ఈలోపు కేకేసానండి. పక్షులకి గింజలు వాటరు తీసుకెళ్ళి పైన పెట్టేసి వస్తారనమాట డైలీ. అంటే పగలు చెప్తే చేయరండి, ఉదయం స్కూల్కి వెళ్ళే హడావిడిలో ఉంటారు కదా, ఆ టైంలో నేను చెప్పినా చెయ్యరు. అందుకోసమని సాయంత్రం పూటే అలవాటు చేశాను వాళ్ళకి. ఏయో ఒకటి గింజలు ఇంట్లో ఉన్న ఏయో ఒక గిన్నెలో పోసిస్తే ఒక గుప్పెడు కొంచెం వాటరు అవి తీసుకొని పైకి వెళ్ళి ఆ పక్షులకు పెట్టేసి వస్తారనమాట. చిన్నప్పటి నుంచే మనం పిల్లలకు అలవాటు చేస్తే మంచిది ఇలాంటి పనులు అనిపిస్తుందండి. ఇంటి ముందుకు ఆవు వచ్చినప్పుడు నీళ్లు పెట్టడం కానీ, చిన్న బకెట్ ఉందిలేండి, ఆ చిన్న బకెట్తో నీళ్లు తీసుకెళ్ళి ఆవు వచ్చింది నాని అని పెడతారు. కాకపోతే నేను తోడు నుంచోవాలి, వాళ్ళకి భయం అనమాట ఆవు ఎక్కడ పొడుస్తుందో అని. అందుకని తోడు రమ్మంటారు. నేను వెళ్ళి నుంచుంటే వాళ్ళే పెడతారు. అంటే జంతువుల పట్ల కానీ పక్షుల పట్ల కానీ భూతదయ అంటారు చూడండి. అట్లా మనం చిన్నప్పటి నుంచే పిల్లలకు అలవాటు చేయాలి అనేది నా ఉద్దేశం అండి. నేను పైకి వెళ్ళి పెట్టి రాలేక కాదు, వాళ్ళకి అలవాటు చేద్దాంలే అని నా ఉద్దేశం.
మా చిన్న మనవరాలు చూడండి ఎట్లా ఆడుతుందో. నేను కసువు చిమ్మే వరకు అక్కడక్కడే నన్ను చుట్టుకొనే ఉంటారండి ఇద్దరు. నేను లోపలికి వెళితేనే వాళ్ళు లోపలికి వస్తారు. అప్పటిదాకా నా చుట్టూ చుట్టూ తిరుగుతూనే ఉంటారనమాట. ఇంక లోపలికి వెళ్ళి టీ పెట్టుకోవాలి కదండి. ఈ కసువు పని అయిపోతే ఆ పిల్లలిద్దరిని తీసుకెళ్ళి లోపలికి ఇంకా టీ పెట్టుకోవాలన్నమాట. ఏదైనా కానీ కడుపులో ఆ టీ అనే ఇంధనం పడితేనేనండి ఆ తర్వాత పనులు చేసేది. కసువు అంటే చిమ్మాను కానీ నెక్స్ట్ వంట పని దగ్గరికి వెళ్ళాలంటే మాత్రం కడుపులో టీ పడాల్సిందే, లేకపోతే మనం ఇంకే పని చేయలేమన్నమాట. అదిగోండి పిల్లలు ఇద్దరు చూడండి ఆటలు. చిన్నామని ఎత్తుకొని లోపలికి తీసుకెళ్ళాలండి. పెద్దవ మాత్రం గవ్వబా వస్తుంది కానీ చిన్నవ మాత్రం చేతులు జాపుద్ది ఎత్తుకోమని. ఇంకా ఆమెను ఎత్తుకొని లోపలికి తీసుకెళ్ళాలి. ఏదో నాయనమ్మనని గారాపమండి, చిన్నావ కదా. అదిగోండి టీ పెట్టేస్తున్నాను. ఏదైనానండి మనం చేసుకునే అలవాటుని బట్టే ఉంటుందండి. ఈ టీ తాగితేనే ఆ తర్వాత పని చేయగలుగుతాను అని అదొక అలవాటు అయిపోయిందండి, ఎందుకనో తెలియదు. ఆ అలవాటుతో ఇంక ఇప్పుడు టీ లేకపోతే ఏ పని చేయలేనేమో అన్నట్టుగా తయారైందనమాట నా పరిస్థితి. ఓ చిన్న అల్లం ముక్క, కొంచెం ఏలక్కాయ పొడి వేసి, చిక్కటి పాలు పోసి టీ పెట్టుకొని తాగితే ఆ శక్తే వేరండి. ఎక్కడ లేని శక్తి వస్తుందేమో కదా. అది ఆ టీ ప్రియులకే అర్థమవుతుందండి, మిగిలిన వాళ్ళకంటే కూడాను. ఏమిటోనండి పొయ్యి మీద గిన్నెలు దించాలంటే అందరూ ఆ పట్లకారులు అవి వాడతారు కానండి, నిజం చెప్పనా నాకు అసలు ఆ పట్లకారులు పట్టుకోవడం అలవాట్లేదండి. నేనైతే ఎప్పుడైనా కానీ ఇట్లా నాప్కిన్సే అలవాటండి. చిన్నప్పుడు మసిగుడ్లు అనేవాళ్ళం, అట్లాగే ఈ నాప్కిన్సే వాడతానండి నేను. ఆ పట్లకారు పట్టుకున్నా కూడా నాకేదో భయంగా ఉంటుందండి, జారు వదులుతానేమో అని. అట్లాగే టీ కూడా చూడండి, కావాలంటే మా కోడలికి కొడుక్కి చెరొక కప్పులో పోసి, ఎవరి కప్పులు వాళ్ళవేనండి, నేను మాత్రం గ్లాసులో పోసుకున్నాను. మీరు గమనించారా? నాకు అసలు కప్పులో తాగినట్టు ఉండదండి టీ తాగినా కూడాను, గ్లాసులో అయితేనే ఇష్టంగా తాగుతానన్నమాట. నేను ఉదయం దేవుడి దగ్గర పటాలకు పెట్టిన పూలండి, ముందు రోజు పూలు తీయటం మర్చిపోయానమాట. మా కోడలికి అదే చెప్తున్నాను, అమ్మా నేను మర్చిపోయానమ్మా, ఈ పూట నువ్వు తీసేయమ్మా అంటుంటే, నేను పూజ చేసుకోవాలి కదండి నేను తీస్తానులేండి అంటోంది మా కోడలు. ఉదయం పెట్టిన పూలు అయితేనండి పటాలకు సాయంత్రం ఉంచవచ్చు, కానీ మరుసటి రోజు మాత్రం అస్సలు ఉంచకూడదటండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా తీసేయాలన్నమాట. అది నిర్మాల్యం కింద మేము మొక్కల్లో పడేస్తామండి. మాకు ఇంటి పక్కన మొక్కలు ఉన్నాయి కదా, ఆ మొక్కల్లో పడేస్తామన్నమాట ఈ నిర్మాల్యం అంతా తీసుకెళ్ళి. మా పిల్లలు చూడండి, మా కోడలు నేను మాట్లాడుకుంటుంటే మా పిల్లల ఆటలు ఒకటేమైన ఆటలు. నాని పాటలు పాడతాం విను, లేకపోతే నువ్వు పద్యాలు చెప్పు, అది ఇది అంటుంటారు. మమ్మల్ని అసలు మాట్లాడుకోనివ్వరండి. మా మనవరాళ్ళ ఆటలతోనే సరిపోద్ది. నేనేమో ఆ దేవుడి పటాలకు సంబంధించి ఏదో చెప్తూ ఉన్నా మా కోడలతోటి. మా కోడలేమో సరేనండి అలాగే అలాగే అంటోంది. నాకు కాదు, డాడీ చూపించు. ఆయన చేయి సార్, డాడీ చూపించు. అయ్యో ఎందుకు మారయ్యో? అమ్మాయి మీకు తెలుగు పద్యాలు వచ్చా? చెప్పమ్మా. అది పద్యం కాదు. ఈరోజు వ్లాగ్ ఇదండి. రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుద్దామండి. అప్పటి వరకు బాయ్.